ట్రంప్ మిస్సింగ్. అవును, ట్రంప్ కనబడుటలేదు, పోస్టర్లు వేయలేదన్న మాటే గాని ఆయన ఏమైపోయారో అని అమెరికా అంతా ఒక్కటే టెన్షన్. వేర్ ఇస్ ట్రంప్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి ట్యాగ్స్. యుద్ధాలన్నీ తానే ఆపాయనని చెప్పుకునే ప్రపంచ శాంతిదూతకి ఏమైంది? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై అందరికీ అనుమానాలు వస్తున్నాయి. ఈ మధ్య ఆయన చేతికి గాయాలతో కనిపించడంతో ఇప్పుడు మిస్సింగ్ కి అనారోగ్యమే కారణమనే ప్రచారం మొదలైంది. నేను మునిగినా అందరినీ ముంచుతాననే ట్రంప్ ఎందుకో మీడియా ముందుకు రావడం లేదు. ఏ మెసేజ్ అయినా తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ ద్వారానే వెల్లడిస్తున్నారు. ఆగస్టు 30, 31 తేదీల్లో వైట్ హౌస్ లో ఎలాంటి పబ్లిక్ ఈవెంట్లు లేకపోవడంతో అనుమానాలు మరింత పెరిగాయి. అసలేం జరుగుతోందని ఎక్స్ లో పెద్ద చర్చ జరుగుతోంది. అవన్నీ ఊహాగానాలే అని, ఆయన ఎంతో చురుగ్గా ఉన్నారని మరికొందరు అంటున్నారు. సెప్టెంబర్ 1న కార్మిక దినోత్సవం ఉన్నందున ఆయన వీకెండ్ లో ఎలాంటి బహిరంగ కార్యక్రమాలకు హాజరు కావడం లేదని చెప్తున్నారు. 79 ఏళ్ల ట్రంప్ అనారోగ్యంపై తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల ట్రంప్ చేతికి కమిలిన గాయంతో కనిపించారు. గతంలో ఈ గాయాన్ని దాచడానికి ఆయన చేతిని కవర్ చేసుకుని కనిపించారు. తరచూ కరచాలనం చేయడం వల్ల, ఆస్పిరిన్ వాడడం వల్ల ఇలా జరిగిందన్న ఆయన వ్యక్తిగత వైద్యుడు ట్రంప్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఏది చెప్పాలన్నా నిమిషాల్లో మీడియా ముందుకొచ్చే ట్రంప్ 2 రోజుల నుంచి బాహ్య ప్రపంచానికి కనిపించలేదు. దీంతో సోషల్ మీడియాలో ట్రంప్ కి ఏమైందంటూ చర్చ మొదలైంది. న్యూజెర్సీలో ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ ను తిలకించేందుకు వచ్చినప్పుడు ట్రంప్ కాస్త నలతగా కనిపించాడు. కాళ్ల దగ్గర నరాలు ఉబ్బిపోయినట్లుగా, కుడి చేతిపై పలుచోట్ల వాపు ఉన్నట్లు కెమెరా కంటపడింది. తర్వాత కుడి అరచేతి వెనుక భాగంలో ఇలాంటి గాయాలే కనిపించడంతో ఆయన మిస్సింగ్ తో లింక్ పెడుతూ ఆ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు ట్రంప్ అనారోగ్యం వార్తల వేళ ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో ఏదైనా ఊహించని పరిస్థితి తలెత్తితే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ సంచలన కామెంట్స్ చేశారు. ట్రంప్ మిస్సింగ్ కి జేడీ వ్యాన్స్ కామెంట్స్ కి కూడా కొంతమంది ముడిపెడుతున్నారు. ప్రచారంలో వాస్తవం ఎంతో గానీ ట్రంప్ మళ్లీ కనిపిస్తే తప్ప ఈ అనుమానాలకు తెరపడేలా లేదు.